మనకు మైనార్టీ సెల్ ఉన్నది కాబట్టి మనకు మనంగా వీళ్ళు చేయని కారు వాళ్ళు చేయని కారు ఈ ఇల్లు మనకు వ్యతిరేకమైంది. నో, మనిషి అంటోడు డైనమిక్గా ఉంటాడు సుమా. సమాజం ఎట్లయితే డైనమిక్గా ఉంటుందో మనిషి ఎట్లయితే డైనమిక్గా ఉంటాడు, పారే ప్రవాహంలాగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఎప్పుడు కదులుతూ ఉంటాయి. లీడర్ అంటాడు కూడా ఈ పార్టీలో ఈటల ఉన్నాడు. అగో వారికి కనుక నేను పీడిఎస్లో పనిచేసినాను, నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసినాను. అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసాను. 10 ఏళ్ళు సీరియస్గా పనిచేసాను. 25 ఏళ్ళు టీఆర్ఎస్లో ఉన్నా. ఆఫ్టర్ 35 ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ 57 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ చేరాను నేను. అంటే ఎంత పరిణామశీలత అంటే ఎవరు శాశ్వతంగా నీకు శత్రువులు ఉండరు, ఎవరు నీకు శాశ్వతంగా మిత్రులు ఉండరు, ఎవరు నీకు ఈ ఇల్లు ఇది ఇల్లదే నో, అట్లా ఉండడానికి ఆస్కారం లేదు. మా మైపారెడ్డి వచ్చింది ఇక్కడ చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్. వాళ్ళ మామలు ఉంటారు, వాళ్ళ కుటుంబం మొత్తం ఆనాడు నుంచి అయినాడు కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పార్టీ ఓరు ఏం లేదు. ఎందుకుంటారంటే ఉండమంటారు. కానీ నేను టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి వచ్చి క్యాన్వాసింగ్ చేశారు నా కోసం. పార్టీ మారలేక నాకు క్యాన్వాసింగ్ చేశారు. మొన్న ఉత్తర దక్షిణ ధృవాలని చెప్పబడేటువంటి వాళ్ళు మన భారతీయ జనతా పార్టీ రాగానే బాజాప్తా అందరికందరూ బీజేపీకి ఓటేయడానికి తిరిగిన వాళ్ళంతా. పార్టీ మారకపోవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, మీరు పుసుకున్న ఈయన టీఆర్ఎస్ ఓడు, ఈయన ఇప్పుడే వచ్చి చేరండి డివిజన్ అధ్యక్షుడు. మా ఆంజనేయుడు మనం ఇక్కడ ఏ పార్టీలో ఉండే, టీఆర్ఎస్ పార్టీలో ఉండే, తీసుకొచ్చుకున్నాం. అంటే నీవు ఎంత సంబంధాలు పెట్టగలిగితే, నువ్వెంత గొప్పగా వాళ్ళతో మెదలగలిగితే నీకు తప్పకుండా నీతో కలిసే ఆస్కారం ఉంటుంది. పెద్ద ప్రజలకు ఈ పట్టింపులు ఉండవు, ఒకటే పట్టింపు ఉంటుంది. నాకేమన్నా ఆపద వస్తే ఈ బిడ్డ వస్తాడా లేదా, నా కష్టంలో సుఖంలో భాగం పంచకుండా లేదా, గిదే క్రెడిట్ తప్ప ఇంకో క్రెడిట్. వాళ్ళకి ఏ సిద్ధాంతం లేదు. వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్కి అవసరం పడితే పని చేసి పెట్టే సిద్ధాంతం కావాలి, పోలీస్ స్టేషన్ అవసరం పడితే పని చేసి పెట్టే సిద్ధాంతం కావాలి, రేపు ప్రభుత్వంకి వస్తే ఓ ఇల్లు ఓ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే సిద్ధాంతం కావాలి, మీ అధికారంకి వస్తే ఓ పెన్షన్ ఇచ్చే సిద్ధాంతం కావాలి. గింతే ఉంటుంది తప్ప ప్రజలకు పెద్ద సూత్రాలు సిద్ధాంతాలు ఏం లేవు. 2, ఒకవేళ కనుక మనకు మనంగానే ఉంటే 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ అంతేనా, 2 సీట్లు కదా, జంగారెడ్డి కాదు 1 సీటు గుజరాత్. ఒకవేళ మనకు మనంగానే కావాలంటే 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లు వచ్చే ఆస్కారం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ టీఆర్ఎస్ మొదటిదాకా ఏమనుకున్నాం, అజేయమైన శక్తి అనుకున్నాం. టీఆర్ఎస్ ఏమన్నాం, అజేయమైన శక్తి, దాన్ని కొట్టగలిగే సత్తా ఎవరికి లేదు, దాంతో తట్టుకోలేమని చెప్పి మాట్లాడు. ఇవాళ ఏమంటాను, అయిపోయింది అంటాను. ప్రజలు ఎవరి జాగీర్ కాదు, ప్రజలే ప్రజల జాగీరే. దాంట్లోకే మనం పోయే ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి. అందువల్ల మనం ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక కారణం నెట్టేసి ముద్రలేసి వీళ్ళు చేనేతలు కాకుండా ప్రతి ఇంటికి పోయే ప్రయత్నం చేయండి. న్యూట్రల్స్ కొంతమంది కట్టుకట్టిన ఉంటారు, దాని గురించి మాట్లాడు, అబ్బో వాళ్ళ ఇంటికి పోతే కైక్ మాట్లాడు, పోకు అక్కడ. కానీ సౌమ్యంగా సంస్కారంగా కొంచెం మానవ సంబంధాలు కలిగి ఉండి ప్రేమతో పలకరించే తత్వం ఉన్న ప్రతి కుటుంబం దగ్గరికి పోయి మీరు కనుక చేస్తే తప్పకుండా సభ్యత్వం పెరిగే ఆస్కారం ఉంటుంది. మన ఫస్ట్ టైం 76-77 లక్షల ఓట్లు వచ్చినాయి అంతేనా మిస్ అసలు 76-77. 2023 మనకు వచ్చిన ఓటు షేర్ జస్ట్ 14%. ఆఫ్టర్ 4-5 months మనకు వచ్చిన ఓటు షేర్ 35-36%. అంటే 21% ఓట్లు పెరిగినాయి. 4 నెలల్లో మీరు ఇంటింటి పోతే అది పెరిగినాయి. అవి ఒక వాతావరణ కల్పన. రాజకీయ పార్టీకి ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, వాతావరణ కల్పన చాలా ఇంపార్టెంటు. ఆ వాతావరణ కల్పన జరగాలంటే మన కదలికలు, మన సంబంధాలు, మన విజిబిలిటీ గొప్పగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్నారా ఎవరన్నా అంటే ఉన్నారు వేస్తారు.
నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నా నా కాన్స్టిట్యూన్సీ హుజరాబాద్ ఉన్నది.